ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వార్త తెలిసింది. ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించారట. ఆ అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఆయన, వాళ్ళ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి. నేనే చూసిన ప్రూఫ్, నేను ఇక్కడ పెట్టి చూపెట్టిన. 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. యూసుఫ్గూడలో 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే ఇక వాళ్ళు డైరెక్ట్గా ప్రజలు గెలిపియ్యరు, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే 12-13 వేల దొంగోట్లు రాయించారు. అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను. దయచేసి దండం పెట్టి చెప్తున్నా హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు, మనకు హైదరాబాద్లో ఒక చిన్న సమస్య ఉన్నది మనతో. ఏమున్నదంటే మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకొని ఇంట్లో ఉంటాం, హాలిడే జాలిడే అని చెప్పి జర్రా ఒక్క గంట జర ఆ రోజు టైం తీసుకొని రండి. లేకపోతే మీరు రాలేదనుకో మీ ఓటు ఇంకెవడో వేసి పిక్తాడు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట. వేరే వేరే కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు. ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, గీలీసు వాళ్ళు, వాళ్ళకే సహకారం చేస్తారు, కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు. అనవసరంగా మీ ఓటు ఖరాబ్ కానీయకుండ్రి, బయటికి రండి. ఆ ఒక్కరోజు 11వ తారీఖు రోజు ఒక్కరోజు బయటికి వచ్చి మిమ్మల్ని ఈ 2 ఏళ్ళకెళ్ళి కాల్స్గా తింటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. దయచేసి మీ అందరు కూడా సహకరించండి.